అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వాస్తు ప్రకారం ఇంటికి ఏ కలర్స్ వేయాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది సాధారణంగా ఇంటి నిర్మాణం పూర్తి కాగానే తమకు నచ్చిన కలర్స్ను వేయిస్తుంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటికి వేయాల్సిన కలర్స్ కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? వాటిని పెయింట్ వేయించడం ద్వారా ఇంట్లో పాజిటివిటీ పెరగడంతో పాటు ఆరోగ్యం, కెరీర్ బాగుంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది ఏ నిర్మాణం చేపట్టినా ఖచ్చితంగా వాస్తు నియమాలను ఫాలో అయితే అవుతుంటారు. ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో వస్తువులు సర్దుకునే వరకు ప్రతి విషయంలో వాస్తును చూస్తుంటారు. చివరికి ఇంట్లోని గోడలకు వేసే రంగులు వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి దిశకు ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. రంగులు అనేవి ఆ శక్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాస్తు ప్రకారం ఇంట్లోని గోడలకు వేయాల్సిన రంగులు కొన్ని ఉన్నాయి. సరైన కలర్స్ ఎంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరగడమే కాకుండా ఆరోగ్యం, కెరీర్ బాగుంటుందని, ప్రశాంతత నెలకొంటుందని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇంట్లో దేవుడి రూమ్లో తెలుపు, లేత పసుపు, నారింజ, స్కై బ్లూ, గులాబీ వంటి రంగులు వేసుకోవడం మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలా వేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. అలాగే స్టడీ రూమ్కు పసుపు రంగు వేసుకోవడం మంచిదట. ఎందుకంటే ఈ కలర్ మనోల్లాసానికి, విఘ్నతకు సూచికగా భావిస్తారు. ఇంటి ఉత్తర భాగం నీటికి సంబంధించినది కాబట్టి ఆ దిశగా ఉన్న గోడలపై పిస్తా, ఆకుపచ్చ రంగులు వేయడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ కలర్స్ వేయడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ స్కై బ్లూ కలర్ కూడా మంచిదే అంటున్నారు. ఇంట్లోని పడమర వైపు గోడకు లేదా గదులకు నీలం రంగు మంచిదని వాస్తు నిపుణులు చెబుతారు. అలాగే ముదురు నీలం రంగుకు బదులుగా కొద్దిగా తెలుపు మిక్స్ చేసి వేయడం మంచిది అంటున్నారు. వాస్తు ప్రకారం పశ్చిమాన్ని చూసే ఏ గోడకైనా నీలం రంగు వేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఇంటికి ఆగ్నేయ దిశకు వస్తే ఇది అగ్నికి సంబంధించిన దిశ కాబట్టి ఆగ్నేయ దిక్కులో ఉన్న గోడలకు నారింజ, గులాబీ, పసుపు రంగులు వేయడం శుభప్రదమని చెబుతున్నారు వాస్తు పండితులు. ఇంటి దక్షిణం వైపు ఆరెంజ్ కలర్, గులాబీ రంగు వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వంటగది, డైనింగ్ హాల్ గోడలకు ఈ రంగులు వేయడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇంట్లో అన్ని గదుల పైకప్పులకు తెలుపు రంగు వేయడమే ఉత్తమం అంటున్నారు. ఎందుకంటే ఇది పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. అలాగే రూమ్ టెంపరేచర్ను తగ్గిస్తుంది. ఇక బెడ్రూమ్ విషయానికి వస్తే స్కై బ్లూ, గులాబీ రంగు వంటి కలర్స్ వేసుకుంటే మంచిదంటున్నారు వాస్తు పండితులు. ఎందుకంటే ఇవి మనసుకి మంచి ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ని పొందేలా చేస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ ఇంటికి రంగులు వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరికొన్ని విషయాలు తప్పకుండా పాటించాలి. ఇంట్లో ఏ దిక్కున వాస్తు దోషం ఉందో ఆ గదిలో ఉండే వారి రాశిచక్రం ప్రకారం ఆ దిశ గోడకు రంగు వేసుకుంటే మేలు జరుగుతుందంటున్నారు వాస్తు పండితులు. ఇంటి యజమాని జాతకాన్ని బట్టి నివాసం బయట రంగు వేయమని సూచిస్తున్నారు. జాతక ప్రకారం తగిన రంగును వేయడం వల్ల ఇంటి వాస్తు సమస్యలు తొలగిపోతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి బయట రంగు దాని ఎదురుగా ఉన్న దిశను పరిశీలించి తగిన కలర్ను పెయింట్ వేయడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.